మరణాత ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దానికి దైవజనులు దేవదాసయ్య గారు తెలుగు క్రైస్తవ కీర్తనలు అనే పుస్తకంలో మనోవిచారము కూడదు నీకు అనే పాటలో 72వ పాట మరి అనే పాటలో 43వ చరణములో మనం చూసినప్పుడు దైవజనులు మాట తెలియజేస్తా ఉన్నారండి. ఏమిటి ఆ మాటని మనం గమనించినప్పుడు పాపము పాప ఫలితము చెప్పి ఏమండి పాపము పాప ఫలితము చెప్పి భయపెట్టుట మంచిదే కానీ ఏమంటున్నారండి దైవజనులు, దేవుని సంఘములోకి వచ్చిన విశ్వాసులకు పాపము చేస్తున్నావని నీవు చెప్పొచ్చు, నువ్వు పాపము చేయుట మానే అని చెప్పొచ్చు, వాళ్ళని భయపెట్టొచ్చు. ఏమండి వారిలోన పాప గుణములను పోవాలంటే నీవు పాపము చేస్తున్నావని వారికి నీవు చెప్పొచ్చు అని దైవజనులు చెప్తా ఉన్నారు. అయితే ఈ యొక్క విశ్వాసులు ఏం చేస్తా ఉన్నారు? పాపము నేనే చేశానా, పాపం నేనే చేస్తున్నానా అని దైవజనుల మీద చెప్పే బోధకుల మీద విసుక్కొని ఏం చేస్తున్నారట? సంఘము మానేస్తా ఉన్నారు. సంఘమును మానేసి దేని బిడ్డల లోకంలో తిరుగుతూ ఉన్నారు. కాబట్టి దేని బిడ్డలరా, నీవు పాపం చేస్తున్నావని నీకు చెప్పకపోతే నీవు పాపం చేస్తానే ఉంటావు. దైవజనులతో వచ్చి చక్కగా మాట్లాడతావు, చక్కగా కబుర్లు చెప్తావు, చక్కగా పనులు చేస్తావు, కానీ నువ్వేం చేస్తున్నావు? పాపం చేస్తున్నావు, పాపం విడిచిపెట్టడం లేదు. కాబట్టి దీని బిడ్డలారా, నీవు పాపం చేస్తున్నావని దైవజనులు నీకు చెప్పకపోతే దైవజనులు తప్పు అవుతుంది. దీని బిడ్డలారా, కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు దైవజనులు అంటా ఉన్నారు ఏమని? పాపము పాప ఫలితము చెప్పి భయపెట్టకపోతే వారి పాపం మానరు. రోజు రోజు కూడా కొత్త 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 పాపాలు వస్తా ఉన్నాయి లోకంలో. అవండి కొత్త కొత్త పాపాలు వస్తా ఉన్నాయి. ఆ పాపమును మానాలంటే నీవు వారికి భయపెట్టే విధముగా దీని బిడ్డలారా, వారికి చెప్పితే వారు కొంతైనా పాపం విడిచిపెడతారేమో అని దైవజనులు తెలియజేస్తూ పాపులు చెదరిపోతారు. ఈ మాట చెప్పాము మనం, నువ్వు పాపం చేస్తున్నావు అని చెప్పేసాం డైరెక్ట్ గాను. వాళ్ళు ఏం చేస్తారో సంఘం మానేస్తారంట, చెదిరిపోతారంట. దేని బిడ్డలారా, దేని బిడ్డల సంఘాన్ని మానేసి పాస్టర్ అలా చెప్తున్నారు, నేను పాపం చేశానంట. నువ్వు చేసేది పాపమే, అది నీకు తెలుసు. ఏమండి నీ పక్కన వారందరికీ తెలుసు నువ్వు చేసేది పాపమే, కానీ పాపం చేస్తానని నువ్వు ఒప్పుకోవడం లేదు. నీది చాలా తప్పు అన్నమాట. అది పాపం చేస్తూ కూడా అందుకే యేసు ఏమన్నాడు? యేసుక్రీస్తు ప్రభువు ఏమన్నారండి? ఏమన్నాడు ఆయన? అమ్మా ఇంకా నువ్వు పాపము చేయొద్దు అన్నాడు. పాపాత్మలో ఏమన్నాడు? అమ్మా నువ్వు పాపం చేయక ఇంకా చెప్పాడా లేదా? పాపం చేయమన్నాడా? ఏమండి పాపం చేయి నువ్వు పర్వాలేదు అన్నాడు యేసయ్యా? లేదు, నువ్వు పాపం చేయొద్దంటే ఈ లోకంలో ఉన్న విశ్వాసులు గాని దేని బిడ్డల ఎవరికైనా కోపం వచ్చేసి ఏం చేస్తున్నారు? సంఘం మానేస్తున్నారు, చెదిరిపోతా ఉన్నారు. దైవజనులు అంటున్నారు పాపులు చెదిరిపోదురు, నా పంచకు రానే రారు అన్నారు దైవజనులు. దేవ స్తోత్రం. ఏమన్నారండి? నా పంచకు, నా సంఘంలో సన్నిధిలో దేవుని సంఘానికి సన్నిధి చర్చికి రాలేరు. ఏమన్నారండి? రాలేరు, నా పంచకు రానే రాన్నారు. ఎందుకని? పాపం చేస్తున్నాడు. దైవజనుడికి చెప్పినా నువ్వు మాట వినకుండా పాపం చేస్తున్నావు కనుక ఏసే పంచకు నీవు రాలేవు. స్తోత్రం కలుగును కాక. ఎందుకని? నీలో ఏమి లేదు? మార్పు లేదు. నీలో మార్పు లేదండి. మార్పు లేక ఏం చేస్తున్నావు? పాపం చేస్తూనే ఉన్నావు. అది దైవజనులు అన్నారు, నా పంచకు రానే రారన్నారు. దేవుని పంచకు నువ్వు రావాలంటే పాపం మానాలి. దేవుని